మానసికంగా చచ్చిపోవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్రహామే. కొడుకుని తన చేతుల మీదుగా తన చేతులతోనే చంపేయాల్సి వస్తే ఏ తండ్రి తట్టుకోగలడు? ఏమంటే ఏ తండ్రి అసలు ఏం పట్టించుకోవాలా, ఏం ఆలోచించాలా? ప్రభువు చెప్పాడు, నేను చేసేస్తాను. ఎంత సమర్పణ ఉందా మందిరాల్లో? ఈ సమర్పణ. తమ్ముడు కీబోర్డ్ వాయించాలి ఒకసారి రండి. జీ షార్ప్ మైనర్ ఇచ్చి పట్టుకొని మనం ముగించేద్దాం. ఈ సమర్పణ ఈరోజు వ్యక్తుల్లో అవసరం. ఇట్లాంటి సమర్పణ ఖచ్చితంగా కావాలి. జీ షార్ప్ మైనర్ అట్లా పట్టుకుని ఒక్క నిమిషం పియోను పట్టుకుని ఉండండి, ఒక 2 minutesలో ఆపేద్దాం అని జ్ఞాపకం చేస్తూ అంటాను. నేను ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఇక్కడున్న సేవకులకైనా విశ్వాసులకైనా అందరికీ, యవనస్తుల పిల్లలకు ముఖ్యంగా చాలా ఆశీర్వాదకరమైన వినాల్సిన ఒక సందర్భం. 2018 సంవత్సరంలో నాకు ఓ తమ్ముడు కాల్ చేసి, అన్న నువ్వు ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఎక్కడనంటే ఏజెన్సీ. ఏ డేట్స్ అని అంటే మార్చి 5 అయితే అప్పుడు అవ్వదు, అసలు సమస్య లేదే. కాదన్న ఖచ్చితంగా రావాలి. ఏ అని అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను, తెలిసేం తెలియపోవచ్చు. వల్లభనేని వంశీ గారు అని గన్నవరం ఎమ్మెల్యే గారు ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ రిలేటివ్ ఒక అతను వల్లభనేని సునీల్ చౌదరి, 27 సంవత్సరాల అబ్బాయి, దేవుని సేవ కొరకు సమర్పించుకుని వాళ్ళ తాతయ్య గారు మిక్కిలినేని ఆయన దైవజనులు గోపాలరావు గారు, ఆయన సేవ చేసిన సేవను కొనసాగించడానికి పోర్ట్లో జాబ్ చేస్తున్న అతను ఒక్కసారిగా ప్రభు పిలిస్తే సేవ కొరకు బయలుదేరి వెళ్ళిపోయాడన్నా. వాళ్ళ ఆవిడ పేరు సుమ. వీళ్ళిద్దరూ యవనస్తులకి దేవుని పరిచర్య చేస్తున్నారు. ఏజెన్సీ అంటే అక్క సేవ పరిచర్య ఎలా ఉంటుందో ఓ మాట చెప్తాను. అక్కడ చెడుపోళ్ళు అని ఒకళ్ళు ఉంటారు, ఒక బ్యాచ్. మనం బండి మీద కానీ అంటే అందడానికి, కార్లు అయితే అందదు కాబట్టి బయటికి లాగడానికి ఆటో కానీ బైక్ మీద కానీ వెళ్తా ఉంటే మోచేయి మలుపు అని అంటారు. రంపచోడవరం దాటిన తర్వాత అక్కడికి వచ్చేసరికల్లా అందినంత వరకు అందితే గనక చేతులు పట్టుకుని లాగేసి మెడ కొరికి రక్తం తాగేస్తారు. ఇప్పుడు జరుగుతుంది అట్లా. వశపరుచుకోవడం, వశీకరణ చేసుకోవడం. ఒక పౌడర్ మీదేసి ఉదయం కాల సమయంలో రాత్రులు 2 గంటలు లెగిసి వాళ్ళు వచ్చేయమంటే వచ్చేస్తారు, ఎక్కడున్నా సరే వచ్చేసేయాలి. అలా చంపేసిన వాళ్ళు లెక్కలేనంత మంది. ఆ ప్రాంతంలో ఒక్కడిగా సేవ చేస్తున్నాడు. అన్న మీరు రావాలి ఖచ్చితంగా, భార్య భర్తలు సేవ చేస్తున్నారని చెప్పి ఒక విషయం చెప్పాడు. అన్న మొన్న మధ్యనే ఆ పాప సుమ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయితే ఆ అమ్మాయికి సేవ అంటే బాగా ఇష్టం. ఏజెన్సీ అంటే రంపచోడవరం నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన వెంటనే సిగ్నల్ డ్రాప్ అయిపోద్ది. వాళ్ళు సిగ్నల్లోకి వచ్చి మాట్లాడాలంటే కొండ ఎక్కి మాట్లాడాలి. ఎవరితో ఫోన్ ఉండదు, సౌకర్యాలు ఉండవు, ఏమండి తినడానికి సరిగ్గా తిండి ఉండదు, సరైనటువంటి పరిస్థితులు ఉండవు. ఒక్క దోమ కుట్టిందా, సరైన దోమ కుట్టిందా? మీరు విని ఉంటారు, ఏజెన్సీలో దోమలు కుట్టి విష జ్వరాలు వచ్చి చచ్చిపోయిన సేవకులు, విశ్వాసులు ఎంతో మంది ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. అయినా ఈ అమ్మాయి సేవ మీద ఉన్న ఆశతో హాస్పిటల్ కూడా వెళ్లకుండా అప్పుడప్పుడు చూపించుకోవడం వచ్చేయడం. ఈ టైంలో ఉండగా తన 9th month వచ్చింది. వీళ్ళు వెళదాం అనుకుంటున్నారు, 3 రోజుల్లో డేట్ ఇచ్చారు, బయలుదేరదాం అనుకుంటున్నారు. ఈలోపు అమ్మాయికి పెయిన్స్ స్టార్ట్ అయిపోయాం. రోడ్డు గురించి ఇంకా మనం మాట్లాడుకోకూడదు కూడా, అంత భయంకరమైన రోడ్డు ప్రాంతాలు అవన్నీ. కొండల మీద ఎక్కి దిగటం, గుట్ల మీద ఎక్కి దిగటం కారులో. సాయంత్రం కారు ఒకటి ఉంటే ఈ అమ్మాయికి బాగా పెయిన్స్ ఎక్కువైపోతే ఈ సునీల్ గారు కారు తీసుకుని అమ్మాయిని తీసుకుని బయలుదేరడం. ఆ కుదుపుల్లో అమ్మాయి రంపచోడవరం తీసుకెళ్తే మా వల్ల కాదు, రాజమండ్రి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ పిల్లని తీసుకుని రాజమండ్రి వచ్చేసాడు. వచ్చి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తే స్కానింగ్ పంపించారు. స్కానింగ్లు అన్నమాట అప్పటికే లోపల ఉన్న పాప చచ్చిపోయిందని చెప్పిన వెంటనే వాళ్ళు ఇంకా సంథింగ్ అవర్షన్ ఉంటుంది కదా, అది చేసి పాపను బయట తీశారు. ఆ బయట తీసేస్తే ఇలా 3 kgs బలమైనటువంటి కూతురు, 3 kgs బలంగా ఉండి పుట్టింది. పిల్ల ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. సరే ఇక అట్లా ఇలా జరిగింది అన్నయ్య. అలాయినా నమ్మకస్తులు ఇక్కడ సేవ చేస్తున్నారు, మీరు వెళ్తే బాగుంటుంది అన్నారు. ఆ మాట నచ్చి నేను వెళ్ళాను. 1000 మంది సమూహం మధ్యలో మార్చి 5వ తారీఖున సభ చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. నేను మీటింగ్ అయిన తర్వాత వెళ్ళాను. అప్పటికి నేను 100 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను. 100 days ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామని భోజనాలు ఏర్పాటు చేశారు, తినలేదు. నేను ఒక్కడినే ఆ పాకలో కూర్చుని ఉన్నాను. ఈలోపు ఈ పాప వచ్చింది. వస్తే పాస్టర్ గారండి ప్రైజ్ లాడండి. అసలు ఆ పిల్లని చూస్తుంటే అప్పుడే కుట్లో వేసున్నారు, చాలా చాలా నెమ్మదిగా నడుస్తాం. అమ్మాయిని చూస్తే నాకు అన్నాను, నువ్వు పాస్టర్ గారు అనకమ్మా, నన్ను అన్నయ్య అని పిలువు, అన్న కూడా అనొద్దు, అన్నయ్య అంటే. అన్నయ్య అన్నది చాలా దగ్గరగా మాట్లాడింది, మనసులు కలిసేంతగా. నాకు తెలియకుండానే బంధుత్వం అయిపోయారు వాళ్ళు. తను నన్ను అన్నయ్య అంటాం, వాళ్ళ ఆయన గారు సునీల్ గారు నన్ను బావగారు అని పిలవడం, బంధుత్వం బాగా ఎక్కువైపోయింది. ఇంక ఇంట్లో సొంత నా చెల్లి, మా అమ్మ నాన్నకి కూతురు అయిపోయింది. ఆ పిల్ల కొంచెం ఓపికతో మాట విని. సరే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాప మళ్ళీ కన్సీవ్ అయింది.
దేవుని కృపను బట్టి. సరే అని చెప్పి ఈసారి ఏజెన్సీలు ఉంచొద్దని డాక్టర్స్ చెప్పేశారు, ఈ కుదుపుళ్ళు మళ్ళీ ఎట్లా అవుతుందని. తను తీసుకొచ్చి కొవ్వూరులో, వాళ్ళ పుట్టిల్లు కొవ్వూరు, అక్కడ పెట్టేశారు. డేస్ గడుస్తున్నాయి. 9th month ఆ డేట్లు దగ్గరకు వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళితే ఆ టెస్ట్లు అవి చేసి, ఇంకా నీకు వచ్చే అవకాశం అప్పుడు లేదమ్మా, 4-5 days అయిన తర్వాత రమ్మని చెప్పి పంపించేశారు. వీళ్ళిద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు. ఒకరోజు మరలా పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి బాగా విపరీతంగా. గబగబా హాస్పిటల్ తీసుకొచ్చేసరికి, మీకు మరి ఈ పదం తెలుసో లేదో నాకు తెలియదు, గురకవాతం అని అంటారు. మరి మీ ఏరియాలో ఆ పదం ఉందో లేదో నాకు తెలియదు. ఇంచుమించు ఫిట్స్ లాంటిది, కానీ ఫిట్స్ కాదు. ఏమండి మీకు అర్థం కావండి, గురకవాతంలాగా వచ్చేసింది. హాస్పిటల్ లోపల తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేయించి స్కానింగ్ తీస్తే డాక్టర్లు చెప్పారు, అయితే లోపల ఉన్న బాబు బతుకుతాడు, లేకపోతే ఈ అమ్మాయి బతుకుద్ది, మీకు ఎవరు కావాలో కోరుకోండి అని అనేసారు. ఇక తప్పని పరిస్థితులు ఏం చేయలేదు తెలియక ఈ బాబునే తీసేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ బాబుని బయట తీస్తే 4 kgs వాడే, ఏకంగా చచ్చిపోయిన పిల్లోడు. ఈ పిల్ల ఏడుపు అంతా ఇంతగా, 2 పిల్లల్ని, 23 సంవత్సరాల అక్క, జస్ట్ 23 years అమ్మాయి అయినా తను విశ్వాసం తల ఉండిపోయింది. తను హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన 7 daysకి నాకు ఫోన్ చేశారు వీళ్ళు బావగారు. అప్పటి వరకు నేను బీటీసీలో నేను మాట్లాడి, నాకు చేసిన వెంటనే నేను బయలుదేరిపోయాను, నేను వచ్చేస్తున్నాను చెప్పి, నేను రేపు మార్నింగ్ వచ్చేస్తాను పాప అని చెప్పి నేను బయలుదేరి మార్నింగ్ నేను ప్రార్థన చేసుకుంటే యథార్థంగా కారులో తను ఎలాగైనా బలపరచాలి ఆ పిల్లని. 2 పిల్లలు పోగొట్టుకున్న తల్లి కదా, 2 మాటలు మంచి మాటలు చెప్పాలి, బాగా ఘనమైన మాటలు చెప్పాలి, ఆ పిల్ల విశ్వాసాన్ని వృద్ధి చేయాలని చెప్పి నేను అలాగ బైబిల్ చదువుకుని ఏది పడితే తీసేస్తాను బైబిల్లో, ఈ మాట కంటే ఇంకా పెద్ద మాట ఉంటే బాగుంది. ఇలా ఈ లోపు కొవ్వూరు రానే వచ్చేసింది. మీరు నమ్మండి, జస్ట్ 16 రోజులు 17 రోజులు ఆ పిల్లకి 2వ సిజేరియన్ చేసి 2 గేట్ బయట కారు దగ్గరకు వచ్చి నించుని ఉన్నారు 2. నేను నాకు అర్థం, మీరు వచ్చారేంటి నాన్న, డోర్ తీసి దిగితే, మీరు సేవకులు అన్నయ్య, దైవజనులు అన్నయ్య, మీరు వస్తున్నారు కదా, రావాలి, నొప్పులు వస్తాయి కదా, పర్లేదు అన్నయ్య, మీ దైవజనుడు అన్నయ్య, నువ్వు రావాలి. చాలా దగ్గర తీసుకుని అక్కడే రోడ్డు మీదే చాలా దగ్గర తీసుకుని అంత కొంతసేపు ఏడ్చారు. నాకు కూడా బాధ అనిపించింది. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఆ పాప అన్నయ్య వాక్యం చెప్పే ముందు నేను ఒక్క మాట చెప్తాను అన్నయ్య. ఏమ్మా అన్న, రాత్రి మీరు వస్తున్నారని చెప్పి బావగారు నేను ప్రార్థన చేద్దాం అనుకున్నాం అన్నయ్య. మీరు వస్తున్నారు కదా, మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడాలని. అసలు ఏమన్నా సెన్స్ ఉందా? మీరు ఆలోచించండి. 2 పిల్లలు బాగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు, కొంత కాకపోతే కొంతైనా దేవుడు అన్యాయం చేశాడనే మనసు రాకుండా ఉంటుందంటారా? మాట్లాడండి ఒకసారి, నిజం యథార్థం ఒప్పుకొని రాకుండా ఉంటుందా? అట్లా అనుకోవాలా. ప్రార్థన చేయాలి పైపెచ్చు, నేను వస్తున్నాను, సేవకుడు వస్తే సేవకుని ద్వారా దేవుడు మాట్లాడి, 2 ఆయన ఏమో మోకరించాడు, ఈ అమ్మాయి మోకరించలేక చైర్ మీద కూర్చుని మంచం మీద ఇట్లా చేయి పెట్టుకుని ఇంకో చేతితో తన భర్తను పట్టుకుని 2 చేతులు పట్టుకుని 2 ప్రార్థన చేశారు. ఎప్పటి వరకు తెలుసా? ఇంచుమించు 10:30 నుంచి మార్నింగ్ 3 o'clock వరకు ప్రార్థన చేస్తానే ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు. అడుగుతున్నారంట, ఈ పిల్లకి ఓ టైం వచ్చేసరికల్లా ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది, కుట్లో పక్కన పెయిన్ వచ్చేస్తున్నా సరే తట్టుకోలేక, నేనేం అన్యాయం చేశాను ప్రభువా, నేనేం చేశాను? నా కూతురు ముందు తీసుకున్నారు, నేనేమన్నా అన్నానా? ఇప్పుడు కొడుకును కూడా తీసేసుకున్నారు, ఏంటి నేనేం తప్పు చేశానా? నా భర్త తప్పు చేశాడా? ఏజెన్సీలో సేవ వద్దని చాలా మంది చెప్తున్నారు, ఎట్లాగ జరిగిపోద్దని. ఏంటి ప్రభువా, నా పిల్లలు నా దగ్గర ఎందుకు లేరు, నా పిల్లలు నా దగ్గర ఎందుకు లేరు? బాగా ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడట. అదేంటో తెలుసా? ఈ పిల్ల చూస్తా ఉంది, దేవుని పరలోక పట్టణంలో దేవుని సింహాసనం క్లియర్గా కనిపిస్తాం. సింహాసనానికి 2 పాదాలు మాత్రమే కనపడుతున్నాయి, పైన తను చూడలేకపోతుంది. తను చెప్పిన విషయం ఇది. ఆ పాదాలకి ఇటువైపున కుడివైపున కొడుకు, ఎడమవైపున కూతురు. యేసుప్రభు పాదాలు ఇలా పట్టుకుని, యేసయ్యా, ఏజెన్సీలో మా నాన్న సునీల్, మా అమ్మ సుమ పరిచర్య చేస్తున్నారు, మా అమ్మ నన్ను దీవించవా అని ప్రార్థన చేస్తున్నారట. ఒక్క నిమిషం, ఈ పిల్ల నాతో మాట్లాడదంటదండి ఆ క్షణంలో. అనయ్య, ఆ దర్శనం వచ్చిన తర్వాత నాకు ఎంత సంతోషం వచ్చిందో. ఏమ్మా నీ సంతోషం ఏంటనంటే, నా పిల్లలు నా దగ్గర లేకపోయినా యేసయ్య పాదాల దగ్గర ఉన్నారు అన్నయ్య, అంతకు మించి భాగ్యమే ఉందన్నయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మండి, ఇది ఒప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. నేను బైబిల్ మూసేశాను, ఏం చెప్తాం ఇంకా? ఎంత వాక్యం చెప్తే ఆ సంతృప్తి కలుగుతుంది. అయినా ప్రభు మాటలు చెప్పాలి కాబట్టి రోమా 8:28 తీసుకుని దేవుని ప్రేమించే వరకు అనగానే అని చెప్పి నేను ముగించేశాను. ఆ పిల్ల నేను బయలుదేరినానా అన్నాను. వెంటనే అమ్మాయి, అన్నయ్య మీరు వస్తారని పొద్దునే లేచి 5 కూరలు వండి పెట్టాను అన్నయ్య. నేను ఏది 16 రోజులు పిల్లల్ని బాగొట్టుకున్న అమ్మాయి నా కోసం, సేవకుడి కోసం 5 కూరలు వండి పెట్టి 2 రకాలైన రైసులు తయారు చేస్తాను, రెడీగా పెట్టి కూర్చోండి. నాకు అసలు ఆ పిల్ల విశ్వాసానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నాను, కానీ అమ్మాయిని మాత్రం నేను ఆ రోజు ఎంత కన్నీరు గార్చి నేను అమ్మాయికి, ఎందుకమ్మా అంటే, మీరు సేవకులు అన్నయ్య, మీరు దైవజనులు,
ఇంట్లో అంత నష్టం కలిగిందా? దైవజనుడేంటి, దేవుడేంటి, అయిపోయింది. నేను నమ్మండి, నా ప్లేట్లో నీళ్లు పడతాను ఉన్నాయి, నేను తింటాను ఉన్నాను, నేను కళ్ళంటే నీళ్లు కారుతున్నాయి. అయిపోయింది అక్కడతో. నేను వచ్చేసాను. ఆ తర్వాత చాలాసార్లు మా ఇంటికి వచ్చి 2-3 రోజులు ఉన్నారు. నేను మీటింగ్స్కి వెళ్ళి వాక్యం చెప్పి 2-3 రోజులు. ఇట్లా మా బంధుత్వం ఇక సొంత ఇంకెక్కువ అయిపోయింది, ఇంకెక్కువ అభిమానం పెరిగిపోయింది. 2020 సెప్టెంబర్ 8వ తారీఖు ఈ సునీల్, నేను అక్టోబర్ 12, 13, 14 డేట్స్ ఇచ్చాను. నేను పాస్టర్ ఫినీ అబ్రహాం ఫ్రమ్ ఏలూరు, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. నేనే అన్నని పోదామన్న ఏజెన్సీలో సేవ బాగుంటుందని చెప్పి అనుకుని, ఈలోపు ఈ చర్చ్ కోసం, చిన్న చర్చ్ అండి, ఆ చర్చ్ కోసం ఒక ఆవిడ, ఒకసారి కరెంటు పోతే 20-30 రోజులు కరెంట్ రాదు. కొంచెం ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా వినండి, మగపిల్లలు ఆడపిల్లలు యవనస్తులు కొంచెం అన్నయ్యగా చెప్తున్నాను, 20-30 రోజుల్లో కరెంట్ రాదు. మీటింగ్స్ జరుగుతున్నాయి, అక్టోబర్లో మీటింగ్స్ జరుగుతాయి. మీ అన్నయ్య వస్తాడు, మీ అన్నయ్య వస్తే కరెంట్ లేకపోతే నన్ను ఏదోటి అంటాడు, అంటే చనువు తీసుకుని ఆయన అన్నమాట. మీ అన్నయ్య వస్తాడు, నన్ను ఏదోటి అంటాడు, బావేంటి ఇలా చేశాడని. నేను జనరేటర్ విశ్వాసులు తెచ్చి పంపిస్తానని చెప్పి చాలా మంది దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. ట్రాక్టర్ మాత్రం ఒక అతను ఇచ్చాడట. ఆ ట్రాక్టర్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చి జనరేటర్ దాన్ని కట్టేసుకుని అటోకొని ఇటోకొని కుర్రోళ్ళని, ట్రాక్టర్ ఐడియా ఉంది కదండి మీకు, ట్రాక్టర్ ఐడియా ఉంది, దాన్ని అటే ఇటువైపు కూర్చోబెట్టిన వెనకాల జనరేటర్ కట్టేసుకుని తను జగ్గంపేట వెళ్ళి అక్కడ అప్పచెప్తే వాళ్ళు అన్నారు, ఇది 3 రోజులు 4 రోజుల దాకా అవదండి, మేము చేసి మీకు చెప్తాము, లేకపోతే మీరే ఫోన్ చేయండి, మేము అప్పుడు చెప్తాం, బయటకు వచ్చి ఫోన్ చేయండి సార్ అంటే అక్కడ వదిలేసి వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్లో మా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చేసాయి. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, బాగా విపరీతమైన వరదలు. అక్కడ ఎలా ఉంటుందనంటే వాగులు పొంగేస్తాయి, ప్రతి దానికి వాగులు ఎక్కువ పొంగేస్తాయి. ఇతను ఆ రూటే ట్రాక్టర్ వేసుకుని రావాల్సి వచ్చింది. వస్తున్నాడు, ట్రాక్టర్ వేసుకు వచ్చేస్తున్నాడు, పందిరి మామిడి దాటి జడేరని ఊరు రూట్లో, ఆ ఊరు దాటిన వెంటనే వాగు పొద్దున్న నుంచి బాగా, అతను బయలుదేరి వెళ్ళిన 5 hours తర్వాత నుంచి ఎక్కువ అయిపోయింది. బాగా వాగులు పొంగిపోవడం, మట్టంతా కొట్టుకుపోవడం, పైన చూడడానికి మాత్రం నీళ్లు వెళ్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఈ కింద మట్టి అంతా డొల్ల అయిపోయింది అంటారు చూసారా, నా మాటలు మీకు అర్థమవుతుందో తెలియదు. డొల్ల అయిపోయి ఇంకా మట్టి పటిష్టం లేని పరిస్థితి. విననివ్వండి. ఈయన ట్రాక్టర్ వేసుకుని బయలుదేరి వస్తా ఉన్నాడు. ఆ వాగు పొంగే దగ్గరకు వచ్చేసరికల్లా ఫ్రంట్ టైర్లు 2 వెళ్ళిపోయినాయి, కానీ బ్యాక్ టైర్ మాత్రం ఆగి కొంచెం ఒక గోతులో పడిపోయినట్టుగా అయిపోయింది. గోతులో పడుతూ ఎలా ఇంకా అట్లా పూర్తిగా పడిపోతున్నట్టు, మట్టి పూర్తిగా వెళ్ళిపోయి లోయలో పడిపోయింది. దాంతోపాటు ట్రాక్టర్ తిరగబడిపోయింది. ఈ సునీల్ పైనుంచి ఇక ఆ ఊపు ఆపుకోలేక, ఆ ఇసురు ఆపుకోలేక ట్రాక్టర్ వదిలేస్తే పైనుంచి లోయలో పెద్ద బండ మీద పడిపోయాడు. పడ్డం ముఖం పగిలిపోయింది, ఈ చెస్ట్ బాగా దెబ్బ తగిలేసింది, ఇలా పడిపోయాడు. అతను వెంట కింద ఈ పక్కనున్న కుర్రోడు కూడా పడిపోయాడు. ఇతను కొంచెం ఓపికతో, కొన ఊపిరి ఉంది, లేచి కొంచెం ఓపికతో పైకి చూస్తూ ఉంటే పైనుంచి ట్రాక్టర్ పడిపోతుంది. పైనుంచి ఈ కుర్రోడు, ఈ పాస్టర్ గారు ఇలా కిందకు చూస్తే కాళ్ళ దగ్గర ఆ చర్చ్ కుర్రోడు పడున్నాడు. పైన ట్రాక్టర్ పడుతుంది, ఈడి మీద పడిపోద్దేమోనని చెప్పి కాలుతో 2-3 సార్లు తన్నాడు. 1-2 ఆ పిల్లోడు కొంచెం దూరంగా పడ్డాడు, వాడికి తలకి దెబ్బ తగిలేసింది. పైనుంచి ట్రాక్టర్ వచ్చి సునీల్ మీద పడిపోయింది. అక్కడికక్కడే సునీల్ చనిపోయాడు. సుమ వాళ్ళ ఆయన. కొంచెం బాగా వినండి, మేము బాధపడ్డానికి చెప్పట్లేదు, జరిగిన విషయం ఇది. అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ విషయం నాకు తెలిసింది యాక్చువల్గా సెప్టెంబర్ 9th నేను సేవకు వచ్చిన రోజు. వెస్లాన్ని అక్కడికి రావాలి. నేను ప్రతి సంవత్సరం 9వ తారీఖు అన్నతో ప్రార్థన చేయించుకుంటాను. నేను చేతులు వేయించుకుని నేను ప్రార్థన చేసుకున్న అలవాటు. జ్యోతిరాజ్ అన్న వెస్లాన్ని పిలిచాను నేను, వాళ్ళు రావాలి ఆ రోజు. ఈ విషయం నాకు కృప అని ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నయ్య ఇట్లా చనిపోయాడని. 3 వెళ్ళారు అంటావు కదా, 3లో 2 కనపట్టలేదు. నిజంగా బావే చనిపోయాడంటే బావే చనిపోయాడు అన్నయ్య. మరి ఇంకో కుర్రోడు కనపట్టలేదని నేను అన్నాను. ఆ కుర్రోడు చచ్చిపోయి ఉండొచ్చు కదా, మీరు ఇతని ఎందుకున్నా కాదన్న, కొంచెం తల మాత్రం బయటికి కనపడుతుంది, తల బావగారిదే. ఇక అక్కడి నుంచి నేను బయలుదేరి అటునుంచి అటే షాపింగ్లో ఉన్నాను. అన్నోళ్ళకి మంచి ప్లేట్స్ అవి తీసుకోవాలి, మంచి ప్లేట్స్లో భోజనం పెట్టాలి సేవకులకి అని చెప్పి నేను కొంతమంది సేవకులు కలిసి మేము వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు. వెంటనే వదిలేసి అక్కడి నుంచి అటునుంచి అటే ఆ టీషర్ట్ల మీదే అటునుంచి అటు వెళ్ళిపోయాం. వెళ్ళి 6 గంటల వ్యవధిలో క్రేను వచ్చి ఆ ట్రాక్టర్ని బయట పెట్టడానికి బాడీని తీస్తే సునీలే చనిపోయి ఉన్నాడు. తను తీసుకుని రంపచోడవరం హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం అంతా అయిపోయింది. అక్కడ నుంచి నేను డెడ్ బాడీ దగ్గరే ఉన్నాను. నేను ఆ బాడీని తీసుకుని ఏజెన్సీకి వచ్చేస్తే మీరు నమ్మండి, విశ్వాసులు ఇంత మంచి విశ్వాసులా ఇట్లా ఉంటారా అనిపించింది. ఓ 3,000 మంది పైన ఉంటారన్న జనం, విశ్వాసులు కొండల మీద నుంచి వచ్చేసారు నడుచుకుంటూ. ఏం చేస్తున్నారు నిజంగా. ఒక 40-50 సంవత్సరాలు చేయాల్సిన సేవ జస్ట్ 11 సంవత్సరాలు చేసాడు తను.
11 సంవత్సరాలు చేసేసాడు. విస్తారమైన ప్రజలు, వాళ్ళ ఏడుపుకు అంతు లేదండి. కొంతమంది వచ్చి మా పిల్లల్ని చదివించాడని చెప్తారు, కొంతమంది వచ్చి మా పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచాడని చెప్తారు. ఏడుపు 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 ఆపట్లేదు. నేను ఒక మూలకెళ్ళిపోయి నేను బాగా ఏడు చేస్తున్నాను, నేను తట్టుకోలేక బాగా ఏడుస్తూ మూలం నుంచొని నేను ఇంకొక 2-3 సేవకులు ఏడుస్తూ, ఎంతైనా కొంచెం బాధ ఉంటుంది. ఈ లోపు ఒక సేవకుడు అంటాడు, అక్కడికి వచ్చి మాకు దగ్గరలో 2-3 విశ్వాసులను పెట్టుకుని, ఏం పాపం చేశాడేంటో ఇంత ఘోరమైన మరణం వచ్చింది అని. ఘోరమైన మరణం ఇది, ఏం పాపం చేశాడేంటో, ఏం పాపం చేస్తే ఇలా చచ్చాడు అన్నాడండి. నాకు అసలు షార్ట్ టెంపర్ తట్టుకోలేకపోయాను. నా దగ్గర ఉన్న మా అసిస్టెంట్ పాస్టర్ శుభాకర్ పట్టుకుని, అన్న పోనీ ఇప్పుడేం మాట్లాడొద్దు బాగోదన్న అంటే, సరే నిజమే మనం తొందరపడితే అతనికి నాకు తేడా ఉండదని చెప్పి సైలెంట్ అయిపోయాను. డేవిడ్ పాల్ పాస్టర్ ఆయన ఈ ఫోన్ తీసుకుని, పాస్టర్ జాన్ వెస్లీ గారు వచ్చారు, వాక్యం చెప్పి ఆయన కార్యక్రమం నడిపిస్తారని చెప్పారు. నేను వెళ్ళి నిలబడి ఒక మాట అన్నాను, ఘోరమైన మరణం అంటున్నారు, ఇదే ఘోరమైన మరణం అయితే మరి యేసు ప్రభు పొందింది ఏంటి? అసలు దాన్ని అసలు ఎట్లా ఊహించగలమైంది? ఇదే ఘోరమైన మరణం అయితే అదేంటి మరి? ఇది కావాలని చచ్చిపోయింది కాదు, అది కావాలని చంపేసింది. అసలు ఆ మరణం లేకపోతే చెప్పండి, మనకు అసలు విలువే లేదు, ఈ రక్షణ లేదు కదా. ఘోరమైన మరణం ఏంటి? మరణం ఎలాగైనా రావచ్చు, కరోనా ద్వారా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. మన నిరీక్షణ ఏంటో చెప్పన, కరోనా రాదని నమ్మడం మన నిరీక్షణ, మన విశ్వాసం. ఏమండి, కరోనా వచ్చినా దేవుడు బ్రతికిస్తాడనేది మన విశ్వాసం, నిరీక్షణ. కరోనా వచ్చి చచ్చిపోయినా మనం పరలోకంగా వెళతాం అనేది మన నిరీక్షణ అయి ఉండాలి. ఇది మన నిరీక్షణ, ఇదే మన నిరీక్షణ. అని రెండో మాట నన్ను మాట్లాడుతూ, ఏం పని మీద వెళ్ళాడు ఇతను? వాళ్ళ ఆవిడకైనా పువ్వులు తీసుకొస్తాకి వెళ్ళాడా, లేకపోతే పసుపు ఇంట్లో ఉప్పు కారం తీసుకొస్తాకి వెళ్ళాడా? రేపొద్దున దేవుని పని ఉంది, జనరేటర్ బాగు చేయాలని చెప్పి దేవుని పని మీద వెళ్ళి చచ్చిపోయినాడు. నా దృష్టిలో హతసాక్షిగా చనిపోయినాడే అన్న నేను రెండో మాట మాట్లాడుతూ. వీళ్ళరా, ఒక ఆవిడ బారుగా ఉంటుందండి, ఆవిడ ఒక్కసారిగా జనాల్లోంచి పరిగెత్తుకొచ్చి బాడీ మీద పడి ఎంతమంది ఆపిన ఆడుకుని ఏడుస్తూ మాట అంటుంది, అయ్యా నిన్న ఆదివారం, ఈరోజు మంగళవారం, నిన్న సోమవారం, ఆదివారం మా సేవకుడు ఇదే వాక్యం చెప్పాడు. సునీల్ గారు ఏం చెప్పారమ్మా అని నేను అడుగుతున్నాను. అయ్యా ఇదే అన్నాడు, నేను వయసు అయిపోయిన తర్వాత చచ్చిపోవాలనుకోవట్లేదు, నేను యవనస్తుడిగా ఉండగానే వాక్యం చెప్తూ చచ్చిపోవాలా, సేవ చేస్తూ చచ్చిపోవాలా, హతసాక్షిగా చచ్చిపోవాలనిపిస్తుంది, నా కోసం ప్రార్థన చేయండి. నేను ఆదివారం చెప్పాడు అయ్యా, ఆ ఒక్క మాట అన్నాడండి, నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఇక్కడ సంఘం అంతా గుండె పగిలిపోయేలాగా, నిజమే మా సేవకుడు ఇదే చెప్పాడని ఆడవటం మొదలు పెట్టారు. అలా ఆగిన తర్వాత మూడో మాట, సంఘాన్ని ప్రోత్సహిస్తూ మాట చెప్పాను. అప్పటికే సొమ్మ వాళ్ళ అమ్మ, వీళ్ళ బంధువులు, స్నేహితులు బట్టలు సదిరేశారు. సిగ్గులేదు నీకు? పాస్టర్ గారిని వద్దన్న కొద్ది చేసుకున్నావు నువ్వు, ఇదిగో 2 పిల్లలు చచ్చారు, ఇప్పుడు పాస్టర్ కూడా చచ్చిపోయాడు, సేవకుడు చచ్చిపోయాడు, నీకు ఇక్కడ ఏముందని చెప్పి బట్టలు సదిరేసి తీసుకెళ్ళిపోవడానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని చేసేసారు. నేను ఈ మాట చెప్తూ ఉండగా, మూడో మాట చెప్తూ ఉండగా అమ్మ నా దగ్గరికి వచ్చేసి, అన్నయ్య ఒక్కసారి మైక్ ఇవ్వరాంది. మళ్ళీ ఏమ్మా అన్నాను నేను, ఒక్క మాట చెప్పాలి. మైక్ తీసుకుని, మా అమ్మ, మా వదిన, మా అన్నయ్య నా బట్టలు సదిరేశారు. నాకు కూడా కొంచెం ఎందుకో మనసంత గాయం అనిపించింది. కానీ వెసులన్న వాక్యం చెప్తా ఉంటే, వెసులన్న పక్కన ఒక తెల్లటి వస్త్రాలు వేసిన ఒక ఆయన నా వైపు చూస్తూ, సుమా నీ భర్త నా సేవకుడైన సునీల్ ఇక్కడ చేసి వదిలేని పరిచర్యను చేయడానికి, ఇక్కడే ఉండి చేయడానికి నువ్వు సిద్ధమా అని దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి భర్త సేవ ముందు చెయ్యట్ల పెట్టి, ఆ పిల్ల నిర్ణయం తీసుకుంది. 23 సంవత్సరాల అమ్మాయి. నేను బతుకున్నంతకాలం ఇలాగే ఉండి ఏజెన్సీలో సేవ చేస్తా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎంత ఉన్నతమైనటువంటి ఆ తీర్మానం, ఏమండి, ఎంత ఉన్నతమైన తీర్మానం. మీకు ఇంకా నేను కొన్ని లైవ్లో చెప్పలేను, నేను కొన్ని విషయాలు. ఆస్తి మొత్తాన్ని వదిలేసుకుంది సంఘం కోసం, చర్చ్ కోసం. తనకున్న ఆస్తి మొత్తాన్ని వదిలేసుకుని, బంధువులందరూ వదిలేసుకుని, 23 సంవత్సరాల అమ్మాయి. మీరు ఏమనుకోకపోతే మీరు క్షమిస్తే, ఇక్కడ అట్లాంటి అందమైన పిల్లలు ఎవ్వరు లేరు. అంత అందగా తా పిల్ల. మీకు వీలైతే ఎప్పుడన్నా అన్నని పర్మిషన్ అండి తీసుకొస్తాను, మీరు చూసి చెప్పండి నాకు. అంత అందగైతే ఇక్కడ ఉన్న పిల్లలు ఎవ్వరు లేరు, నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను. అంత అందమైన అమ్మాయి తన శరీరాన్ని బలిపెట్టి మీద పెట్టేసి ఒక్కతే ఉండి ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తుంది. నిజంగా మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ నన్ను అడిగితే సిగ్గుపడి తలదించుకుని వినాల్సిన మాటలేవి. ఏం కొదవైందని దేవునికి దూరం అయిపోయావు నువ్వు? ఏం తక్కువైందని ఈరోజు సమర్పణ జీవితానికి దూరం అయిపోయావు? చిన్నది కోల్పోతే వెంటనే దేవుడేదో పెద్ద అన్యాయం చేసినట్లుగా ఫీల్ అయిపోతున్నావే. ముందు తండ్రిని పోగొట్టుకున్న 6 నెలలకి కూతురుని పోగొట్టుకున్న సంవత్సరంన్నరకి కొడుకును పోగొట్టుకున్న 6 నెలలకి భర్తను పోగొట్టుకుని ఇప్పుడు 24 సంవత్సరాలకు అడుగుపెట్టిన అమ్మాయి దేవుని కోసం నిలబడి సేవా పరిచయం చేస్తూ, మొన్న 2021 సెప్టెంబర్ 8న వాళ్ళ ఆయన చచ్చిపోయిన ఆ కార్యక్రమం నేను ఫోన్ చేస్తే పాపను అడిగాను, పాపా ఏం చేస్తావు నువ్వు, కార్యక్రమం ఎలా చేస్తావు, నేను డబ్బులు కొంచెం ఇవ్వనా, పెద్దగా పెట్టు కార్యక్రమం, నేను
చేస్తానంటే ఆ పిల్లందరూ నాతో మాట్లాడుతూ, అన్నయ్య నేను లోకాసారమైన ఆచారాలు చేద్దాం అనుకోవట్లేదని. మరి ఏం చేస్తావు నాన్న అడిగితే ఆ పిల్ల మాట్లాడుతున్న మాటకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అదేంటో తెలుసా అన్న, మారేడు మిల్లు నుంచి లోపలికి వెళితే నరమాంస భక్షులు కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను ఆళ్ళు సేవకులు మా ఆయన చనిపోయిన తర్వాత, మీ బావగారు చచ్చిపోయిన తర్వాత డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ పోగు చేసుకున్న చోట పెట్టాను. నన్ను ఏం చేస్తావు అమ్మంటే, అన్నయ్య 80,000 ఉన్నాయి అన్నయ్య. ఏం చేస్తావు పాప అంటే, ఆ ఊరంతా బట్టలు కొనేసి ఆ ఊరంతా భోజనం పెట్టేసి భోజనం చేస్తున్నప్పుడు వాక్యం చెప్దాం అనుకుంటున్నాను అన్నయ్య, మీరు ఏమంటారు అన్న. అలాగే చేయనా అన్న. ఏంటండి ఈ తీర్మానాలు ఏంటి? సంచరికం చేయడానికి ఆ మనసు లేక ఆ పిల్ల ఆ నిర్ణయం తీసుకుని, ఎంత చెప్పినా సరిపోదు అమ్మాయి గురించి. 120 రోజులు ప్రార్థనలు ఉండిపోద్ది. 120 రోజులు ప్రార్థనలు మామూలు కాదు. 3 కిలోమీటర్లు కలిగిన కొండకి ప్రార్థన చేస్తుంది. ఒక్కతే వాళ్ళ వదిని తీసుకుని వెళ్ళిపోయి ఒక్కదే సేవ పరిచయం ఆడు ప్రార్థన చేసుకుని, నాకు మాట్లాడడం చేత కదా నాయన, సంఘం నిలిపి. ఏంటి పిచ్చి? భర్తను బాగొట్టుకుని, పిల్లలు బాగొట్టుకుని, తండ్రిని బాగొట్టుకున్న అమ్మాయి ఎంతగా దేవుని మీద విరక్తి చెందాలి. మరి మీ సంగతి ఏంటి? దేవుని కోసం నువ్వు ఏం వదిలేవంటే ఏం చెప్తావు ఇప్పుడు? అసలు ప్రభు కోసం నువ్వు ఏం చెప్తావు? ఓ ప్రేమను వదలలేవు, ఓ వ్యభిచార తలంపులు వదలలేవు, ఓ జారత్వాన్ని వదలలేవు, ఓ శరీర కార్యాలు వదలలేవు. నటిస్తూ తిరుగుతున్నావే. ఇలా సేవా పరిచర్య కొరకు, ఉన్నతమైన సేవా పరిచర్యకు ఒక్కొక్కరు పానార్పణంగా మీ ముందు అనేక మంది సేవకులు పోయిబడతా ఉంటే ఇంకా లోకమని వెనకాల పడిపోయి సిగ్గుపడుతూ వినాల్సిన మాటలకి నన్ను మీరు మనస్ఫూర్తి క్షమిస్తాయి. వదిలేయండి. రోజునాడు దేవుని వాక్యానికి విరోధం అది ఏదైనా సరే సమర్పణ. అబ్రహాం వదిలేశాడు, వాక్యం కోసం ఏమైనా వదిలేశాడు, దేవుని కోసం ఏమన్నా వదిలేశాడు, దేవుని కోసం ఏదైనా వదిలేయడానికి సిద్ధపడిపోయాడు. ఈ నమ్మకమే దేవునికి నీతిగా మార్చబడిపోయింది. ఈ నమ్మకమే దేవుని నీతిగా మార్చబడిపోయి విశ్వాసులకు తండ్రి అయిపోయి, అబ్రహాము దేవుడు ఎవరనంటే దేవుడనే పదవి నేనే అబ్రహాము దేవుడని చెప్పుకునే విధంగా అబ్రహాము విశ్వాసపు అనుభవాలు పెంచబడిపోయాయి. విల్ యూ స్టాండ్? షల్ వి ప్రే? అందరు లేచిన మీద చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు బయటకు వెళ్ళొద్దు. ఆలస్యమైన క్షమించి 2 చేతులు ఇట్లా జోడించి, మీరు అస్సలు చేతులు కూడా పైకి ఎత్తాల్సిన అవసరం లేదు. నా తమ్ముడోళ్ళకి, నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెల్లోళ్ళకి, నా ముందున్న చెల్లోళ్ళు సేవకులందరికీ ఇట్లా నేను చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను. ఇట్లా 2 చేతులు జోడించి ఇప్పటికే కన్నీటితో ప్రార్థన చేయాలా. ఏం పోగొట్టుకున్నామని దేవునికి దూరం అయిపోయావు? చిన్నది ఏదైనా జరిగితే నాకు ఈ ప్రభు వద్దనుకుని విశ్వాసానికి, ప్రార్థనకి కంప్లీట్ గా దూరం అయిపోయి బయటికి బాగానే కనబడుతున్నావు. వ్యక్తిగతంగా నీ ఆధ్యాత్మిక జీవితం లోపల ఉన్నటువంటి ఆ ఉన్నతమైన అనుభవాలు కోల్పోయి ఈ టైంలో నిలబడి ఉన్నావు. ఇంకా లోకానుసారమైన కోరికలా? 23 సంవత్సరాల అమ్మాయి అందరినీ పోగొట్టేసుకుని తన అందాన్ని, తన శరీరాన్ని బలిపీఠం మీద పెట్టి, తన కన్యత్వాన్ని బలిపీఠం మీద పెట్టేసి, తనకున్న ప్రతిదాన్ని బలిపీఠం మీద అన్ని నష్టపోయి ఈ రోజు ప్రభువు కొరకు నిలబడిపోయినటువంటి ఒక అమ్మాయి దేవుని కోసం ఏం వదలగలిగావు? 2 చేతులు దేవునికి జోడించి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. చేయించండి, ప్రార్థన చేయండి. ఇంకెంత మౌనంగా ఉంటారు? దేవుడు మాట్లాడడం ప్రాముఖ్యమైన విషయమే. దానికంటే ప్రాముఖ్యం మీ రెస్పాన్స్ చాలా ఇది స్తోత్రం చెప్పే టైం కాదు, ఇది సమర్పణ తీసుకునే టైం. ఇది సమర్పణతో నేను వదిలేస్తాను ప్రభువా, నీ కోసం ఏమైనా వదిలేస్తాను ప్రభువా, నీ కోసం ఏమైనా వదిలేస్తాను, నీ కోసం నేను జీవిస్తాను. నేను అంటాను, మన మంచోళ్ళం కాకపోవచ్చు, మన తీర్మానం మంచిదై ఉండాలి. జక్కయ్య చూడడానికి తన మంచోడు కాకపోవచ్చు, తన నిర్ణయం మంచిది. యేసు ప్రభు నా ఇంటికి రావాలి, ఆయన నేను చూడాలి అనే కోరిక కలుగున్నాడు. తప్పుడోడే, మంచోడు కాదు. లోకంలో తనకి మంచి పేరు లేదు, తన ఆశ మంచిదైపోయింది. నా ముందున్న పిల్లలారా, యథార్థంగా మీ మనసులో, మీ మనసాక్షులు మంచోడు కాకపోవచ్చు, కానీ మన ఆశ మంచిదై ఉండాలి. నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నాకు లోకమే వద్దు నాయన. ఓ చిన్న తీర్మానం. హల్లెలూయా హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. ఎవ్వరు చప్పట్లు కొట్టద్దు. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు నుంచి వేసిన ఆశలు అనగారి. నాకు తెలిసి పాడతారా ఈ పదం? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. కొంచెం నోడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. ఎవడు ఇంతేనా? నీ ఉంటే నాకు చాలు.
ఇంకా కొంచెం నోరు తెలుసు, నీ వెంటే నేను ఉంటా, నాకు లోకం వద్దు, నువ్వు ఒక్కడివి చాలయ్యా, నువ్వుంటే నాకు చాలు. వెనుకున్న వాళ్ళు కూడా, ముందున్న వాళ్ళు, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. ఆస్తులన్నీ